ఆ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు రెండు పార్టీల మధ్య క్రెడిట్ వారికి కారణమైందట. జిల్లాకి ఎయిర్పోర్ట్ మంజూరు చేయించిన ఘనత తమదంటే తమదని బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా సంబరాలు చేసుకుంటున్నాయి. తమ చొరవ వల్లే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ మంజూరైందని అధికార కాంగ్రెస్ చెబుతుంటే కాదు తమ ఎమ్మెల్యే ఎంపీ చురుగ్గా పనిచేసి ఎయిర్పోర్ట్ సాధించుకొచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య క్రెడిట్ వార్తో కారు పార్టీకి పొలిటికల్ స్పేస్ కరువైందట. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అటు కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ నేత పాయల్ శంకర్ కు ప్రజలు పట్టం కట్టారు. ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ నేత గోడెం నగేష్ గెలిచారు. ఈ నేపథ్యంలో దశాబ్దాల నుంచి ఎన్నికల హామీగా కొనసాగుతూ వస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటు మరోసారి తెరపైకొచ్చింది. ఎట్టకేలకు అది సాకారం కావడానికి రంగం సిద్ధమైంది. దీంతో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కలకు రెక్కలు రావడానికి తమ రెక్కల కృషి కారణమని లెక్కలు చెబుతున్నారు బీజేపీ నేతలు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఎయిర్పోర్ట్ మంజూరైందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో అడవుల జిల్లా ఆదిలాబాద్ ని సరికొత్త పొలిటికల్ పంచాయతీ పరేషాన్ చేస్తుందంటున్నారు. ఎయిర్పోర్ట్ ఫైట్ తో రెండు పార్టీల మధ్య క్రెడిట్ వార్ కి తెరలేచిందంటున్నారు. ఇక 2024 మార్చి 4న ఆదిలాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటారని ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, అదే సభలో తనతో వేదిక పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో 56,000 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో మోదీ ప్రారంభించారు. ఆ సమయంలోనే వెనుకబడ్డ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎంతో పీఎం చెప్పారని, అప్పటి నుంచి ఆదిలాబాద్ అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లడంతోనే భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. సీఎం రేవంత్ ను చోటా భాయిగా సంబోధిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇక దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు కూడా అదే సభ ద్వారా మోదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాశ్రయ ప్రతిపాదన ఎట్టకేలకు పట్టాలెక్కిందంటున్నారు బీజేపీ నేతలు. పట్టాలెక్కడమే కాదు, కేవలం 6 నెలల వ్యవధిలోనే నిపుణుల బృందం 2 సార్లు పర్యటించడంతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా అడుగులు వేసినట్టయిందంటున్నాయి కాషాయ పార్టీ శ్రేణులు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్, ఎయిర్ ఫోర్స్, జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధిలో భాగంగా భూసేకరణ కోసం 2,278 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 36 జారీ చేయడంతో ఆదిలాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. అటు పౌర విమానయాన సేవలు అందించడంతో పాటు ఇటు రక్షణ శాఖ యుద్ధ విమానాల కోసం ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రం నిర్మిస్తారు. రేవంత్ సర్కార్ నిధులు మంజూరు చేయడంతో ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ మంజూరైందని కాంగ్రెస్ చెప్తోంది. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటా అని హామీ ఇచ్చిన రేవంత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, దానిలో భాగంగానే భూసేకరణలో చొరవ చూపించి నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ చెప్తోంది. అయితే బీజేపీ మాత్రం అసలు విమానాశ్రయ ఏర్పాటు ఘనత తమదేనంటుంది. ఆదిలాబాద్ లో బీజేపీని గెలిపించినందుకే ఉడాన్ 2.0 పథకంలో భాగంగా జిల్లాకు ఎయిర్పోర్టు కేంద్రం మంజూరు చేసిందని కాషాయ క్యాడర్ చెప్తోంది. రక్షణ శాఖ పరిధిలో ఉన్న ఏరోడ్రోమ్ ప్రాంతంలో ఒక్క ఎయిర్పోర్ట్ ను మాత్రమే కాకుండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను కూడా మంజూరు చేశారని, ఈ ఘనత తమ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్ లకి చెందుతుందని బీజేపీ వాదిస్తోంది. దీంతో వాళ్లు కూడా స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఇదే జోష్ తో త్వరలోనే ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ను సైతం సాధించుకుని తీరతామని బీజేపీ లీడర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత తమదే అంటుంది కాంగ్రెస్. ఆ క్రెడిట్ తమదేనంటూ అధికార పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ చుట్టూ రాజకీయం రగులుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కాషాయ పార్టీ ఈ రెండు కూడా విమానాశ్రయ ఏర్పాటు క్రెడిట్ తమదే అంటూ క్రెడిట్ వార్ కి తెరతీశాయి. ఆ రెండు పార్టీలు క్రెడిట్ వార్ తో బిజీగా ఉంటే ఈ మాటర్లో పొలిటికల్ స్పేస్ దొరక్కపోవడంతో కారు పార్టీ సైలెంట్ అయిపోవాల్సి వచ్చిందని టాక్.